హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ముందుగా అయితే ఇంకా చున్నీ వేసుకోలేదనేసి కామెంట్ చేయకండి. ఎందుకంటే ఇంకా చున్నీ ఇంటికి ఆరేస్తున్నాను. సగం ఆరింది, సగం ఆరలేదు. అలానే వేసుకొని వచ్చి బయట మన షాప్ దగ్గర అనేది బయట ఆరబెట్టేసాను. ఇంకా అందులో కూడా కొంచెం వీడియో తీసుకుందాము అనుకున్నాను. అంటే ఇంకా పని మిషన్ పని కూడా ఉంది. కొంచెము బయటికి పోయి పని ఉంది. బయటికి అయితే వేరే ఊరు వెళ్తున్నాము. చిన్న షాప్ పని షాప్ పని అనేది పోతా ఉన్నాము. అందుకోసం అంత లోపల పోయేదానికి మా ఆయన కొంచెం బయట పని తినేసి వెళ్ళాడు. ఆయన ఆ పని తీసుకుని వచ్చే లోపల నేను ఒక బ్లౌజ్ అన్న కుడుతున్నాను కనుక ఈరోజు ఒక 200 అట్లా డబ్బులు వస్తాయి కదా అనుకున్నాను. అంతే. నిన్నైతే కనుక ఇది డ్రెస్ అర్జెంట్ కావాలన్నారు. ఈ డ్రెస్ కూడా నేను ఇప్పుడు ఇచ్చేసేయాలి. మొన్న వచ్చి ఇచ్చినారు. నిన్న సాయంకాలమే రండి అమ్మ, నైట్ 8కి అట్లా ఇచ్చేస్తాను, నేను ఎల్లుండి ఉండను అని చెప్పాను. కానీ వీళ్ళైతే రాలేదు. పొద్దున్న ఈరోజు ఇప్పుడు వస్తారేమో, వాళ్ళ కోసం నా తెలుపుకోవాలని షాప్ అయితే ఓపెన్ చేశాను. కొంచెం క్లీన్ చేసుకున్నాను. రేపు ఏమవుతుందంటే ఈరోజు శనివారం అండి, రేపు ఆదివారం రోజు ఇంకా రేపంతా కూడా నూతనే ఉంటుంది కదా, గలీజ్గా ఉంటుంది షాప్ దగ్గర. అందుకోసమని ఈరోజు క్లీన్ చేసి నట్టుంటుంది. ఇంటికాడ క్లీన్ చేస్తే ఒక బ్లౌజ్ తీసుకుని ఒక 200 వస్తుంది. అలానే వీళ్ళకి డ్రెస్ ఇచ్చినాం అనుకోండి, ఇంకొక 400-500 డబ్బులు వస్తాయి అనుకుంటున్నాను. అందుకోసమే ఇది డ్రెస్ అయితే ఇచ్చాను. కొంచెము ఓవర్లాక్ వేద్దామని చెప్పి తీసాను. అయితే ఓవర్లాక్ వేద్దాము, అలాగే మీకు ఇద్దామని షార్ట్స్లో ఆల్రెడీ పెట్టాను. మేబీ చూసి వచ్చింది డ్రెస్. క్లాత్ అయితే అదిరిపోయిందట. అయితే ఈ క్లాత్ అయితే కనుక లబర్బెల్ చేసుకున్నట్టు బాగుంటుంది. నిన్నైతే కనుక పెద్ద పని అయితే కనుక జరగలేదు. నిన్న ఒక 3 బ్లౌజులు కుట్టేశాను. 3 బ్లౌజులు ఈ డ్రెస్ ఇందాక చూపించిన డ్రెస్సే ముందు కుట్టేశాను. తర్వాత వచ్చేసి ఈ డ్రెస్ కుట్టాను. ఈ డ్రెస్సుకు ఏమైందంటే పిల్ల థ్రెడ్స్ ఒక 2 పెడతారు అక్క అనేసి అడిగింది. ఇంకా 2 థ్రెడ్స్ పెట్టి 2 థ్రెడ్స్కు అయితే ఇలా నిండుగా పెట్టాను. చూడండి, ఇలా పెట్టేశాను. ఇది ఫుల్ శారీతో, ఇది వచ్చేసి ఫుల్ హ్యాండ్ అండి. ఇక్కడ కూర్చొస్తుంది కదా మనకు, ఆ హ్యాండ్ అయితే బ్యాక్ ఫ్రంట్ రౌండ్ నెక్ అయితే ఇంకా ఏం మార్చలేదు. ఇంకా వాళ్ళు కూడా నెక్ ఏం చెప్పలేదు అనేసి డ్రెస్ కింద నెక్కే పెట్టేశాను. ఫుల్ అంబ్రిల్లా ఫ్రాక్ అండి. ఇది వచ్చేసి ఇది కింద జిగ్జాగ్ చేయలేదు. ఇంకా నేను నిన్న కుట్టేసి వెళ్ళాను అంతే. ఇది వచ్చేసి పైన కాటన్ వేసాను, కింద వచ్చేసి పాలిస్టర్ వేసాను. డ్రేప్ వేద్దామంటే లైనింగ్ దీనికి దొరకలేదు. వైట్ దొరకకపోవడం ఏంటక్క అంటే నిజంగా ఎంత వైట్ దొరకక ఇంకా ఇది పాలిస్టర్ ఒక 4 మీటర్లు తెచ్చేసాను. మామూలుగా డ్రేప్ అయితే 3 మీటర్లు అయితే సరిపోతుంది, కానీ పాలిస్టర్ తెచ్చి వేసేసాను. ఇక ప్రస్తుతానికైతే ఎల్ల అయిపోయినాయి. అంటే కొద్దిగా ఓవర్లాక్ చేసేసి ఇచ్చేద్దాము అనేసి ఈ పని అన్నీ అయిపోతుంది కదా షాప్. ఇంట్లో ఏముండదు అనేసి వచ్చేసాను. చైన్ చూడండి, ఇది నాది కాదు, మా పాపది. మా పాప కోసం అది కొనుక్కున్నాను, కానీ నేనే వేసుకున్నాను. డ్రెస్ మీదకి మ్యాచింగ్ అవుతుంది మమ్మీ వేసుకునింది, కానీ లాంగ్ డ్రెస్సులు కనిపించట్లేదు కదా, అందుకే చూపిస్తూ ఉంటాను. అంతే. మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది మీకు కూడా చూపిస్తానే. షాప్ అని అంటే మీకు అర్థమైంది అనుకుంటూ ఉన్నాను. ఇంకా చూడండి, ఇంట్లో ఉన్న డబ్బులు అయితే తీసేసుకున్నాము. ఇంట్లో అంటే ఏం కాదండి, షాప్ నుంచి కొంచెం డబ్బులు తీసి పెట్టిన డబ్బులే. ఇంకా కార్ ఎక్కేటప్పుడు తీద్దాం వీడియో అనుకున్నా, అంత టైం ఏం లేదు. బాగా కోపంగా ఉన్న మా ఆయన మీద. ఎందుకంటే నాకు ఎప్పుడు పోదామన్నటోడు చాలా లేట్ చేసేసాడు. మా ఆయన ఫ్రెండ్ హాస్పిటల్ కాడికని వెళ్ళారండి, వేరే పని మీద అనేది. అక్కడ చాలా లేట్ అయిందంట. వస్తున్నా అనేసి అయితే ఇంకా లేట్ చేసేసారు. ఇంకా కారులో ఎక్కి పోదాం అనుకునే వాళ్ళకల్నే రైల్వే గేట్ అయితే పడింది. ఇంకా అది చాలా టైం తీసేసుకుంది, అర్ధగంట టైం అట్లా. కాడ లేట్ అయిపోయింది. ఇంకా కారు ఎక్కుతానే కొంచెం నాకు హెల్త్ బాగాలేనట్టు అనిపించేసింది. ఇంకా అందుకనే పడుకొని పోయాను. కర్నూలుకి వచ్చిన తర్వాత మా ఆయన లేపేశాడు, ఇంకా ఇది బిర్జి చూడు అనేసి. ఇంకా నేను అప్పుడప్పుడు అంటే నాకు ఎప్పుడు పోలేదులేండి, ఇది 2వ సారే పోవడం మటుకు. ఇంకా మా పాపని రమ్మంటే నేను రాను మమ్మీ, ఈరోజు స్కూల్ లేదు, బాగా రెస్ట్ తీసుకుంటా అనింది. మేము సెకండ్ సాటర్డే రోజు పోయాము, అందుకోసమే మా పాప ఇంటి దగ్గరే ఉన్నది. ఇంకా మేమైతే వెళ్ళాము. ఇంకా మేము ఇంతకుముందు ఇక్కడ నుంచే తెప్పించుకున్నాం, కానీ వేరే వాళ్ళతో మేమైతే పోలేదు. ఫస్ట్ టైం పోవడం అయితే ఇంకా ఇంతకుముందు తెప్పించుకున్నప్పుడు అయితే కొంచెం క్వాలిటీ అనేది తక్కువ వచ్చేసింది. అందుకోసం మనమై చూసి చేసుకుంటే మేలు కదా అనిపించేసింది. అందుకోసమే ఈసారి అయితే మా ఆయనకు కూడా కొంచెం, మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ కన్నకు కూడా కర్నూలులో పని ఉంది అనేసి ఇంకా అందరం కలిసి అయితే వెళ్ళాము. అందరం అంటే ఏం కాదులేండి, ముగ్గురమే.
ఇంకా వచ్చేటప్పుడే బయట అనేది వాళ్ళు ఫుడ్ తినేసారు. నేనైతే ఇంకా తినలేదు. నేను ఎందుకంటే ఇంట్లోనే తిన్నాను కాబట్టి వాళ్ళతో పాటు లైట్‌గా తిన్నానులెండి. ఈ వీడియో విన్నా అంటే ఇంక మా ఆయన అంటాడు, "తిని కూడా కొక్కులేక తినలేదని చెప్తున్నావు కదే" అనేసి. మొత్తానికైతే గనుక వచ్చేసామండి. ఎతుక్కుంటూ, వెతుక్కుంటూ తీసుకుపోయిన డబ్బుల కన్నా ఎక్కువనే చేసేసాను. మా ఆయన కన్ఫర్మ్ ఇంత మాత్రమే తీసుకోవాలి. ఈ నెల బడ్జెట్ ఇంతే, ఇంత మించి లేదన్నాడు. కానీ ఆడోళ్ళం ఇంకేం చేస్తామండి, పోయిన తర్వాత అనేది ఇంకా తీస్తూనే ఉంటాము. వదిలిపెట్టమనేది అయితే కాదు కదా! ఇంకా మా ఆయనైతే సెల్లులు చూసుకుంటా అన్నకు అడ్రస్ చెప్తా ఉన్నాడు. ఈ సందుకు, ఆ సందుకు అనేసి. ఇంకా పోతా ఉన్నాము. మొత్తానికైతే గనుక చేరుకున్నామండి. చేరుకున్న తర్వాత ఇదే కదా అనేసి అంటూ ఉన్నాడు. ఇంకా మొత్తానికైతే కారు తిప్పేసి వచ్చేసి గనుక అక్కడికైతే వెళ్ళాము. మనము షాప్ పెట్టుకున్నప్పుడు దాంట్లోకి ఏమన్నా కానీ మనం సొంతంగా తెచ్చుకోవాలి. బయట నుంచి కొన్నాము అంటే 1, 2 చాలా కష్టపడాల్సింది అయితే కనుక ఉంటుంది. అంటే అమౌంట్ అనేది మొత్తం మనం చేసే పనిదల్లా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు ₹2 కాడ నుంచి మనం అమౌంట్ వేసుకుంటేనే మనకు చాలా బెటర్ అనేసి నా ఉద్దేశము, అంతే. ఇంకా చూడండి, మేమైతే షాప్లోకి వచ్చిన తర్వాత ఇంకా మొత్తం అనేది చూస్తూ ఉన్నాము. ఇంకా మీకైతే నాకు అర్థమైంది కదా ఏ దానికి వచ్చాము అనేసి. లైనింగ్లకు వచ్చింటావులే అక్క అనుకుంటున్నారు కదా. లైనింగ్లకు అయితే కాదండి, మేము వచ్చినది అయితే కనుక ఫాల్ కోసం అయితే కనుక వచ్చేసాము. మన దగ్గర లైనింగ్ కన్నా ఫాల్ అనేది ఎక్కువగా, అంటే చీరలకు ఫాల్ వేయించుకుంటూ ఉంటారు కదా. బ్లౌజులు కుట్టించుకోకపోయినా ఫాల్ అనేది వేయించుకుంటారు. మన దగ్గర ఒక ₹10 తక్కువనే ఉంటుంది బయట చూస్తే కనుక. ఇంక ఇక్కడ అయితే కనుక ఈ ఫాల్ ఇచ్చి అక్క అయితే కనుక చెప్తూ ఉంది, ఫాల్ వచ్చేసి ₹150, ₹100 వేస్తారమ్మా ఇక్కడ ఫాల్ అనేసి అని అంటా ఉంటేనక నాకైతే ఆశ్చర్యం అనిపించేసింది. మనం తీసుకునేది ₹50, వీళ్ళు ₹150 ఎక్కడ, ₹50 ఎక్కడా అనిపించేసింది. ఇంకా మా ఆయన వచ్చినాము కదా, ఇంకా తీసేసుకో, నీకు ఏమేం మెయిన్ కలర్స్ కావాలనో అనేసి అయితే ఇంకా చెప్పాడు. ఇంకా అన్న కూడా వచ్చినాం కదా అక్క, మనం ఖర్చు పెట్టుకొని మరీ వచ్చేసాము, ఇంకా ఎక్కువ మొత్తంలోనే తీసుకోలే అని చెప్పాడు. ఇంకా సర్లే, ఫాల్ అయితే కనుక మనకు ఎప్పుడు పాడయ్యే ఛాన్స్ అనేది ఉండదు కదా, ఎప్పటికొకసారి అయితే కనుక మనకు సేల్ అయిపోతాయి. అందుకోసం అయితే కనుక తెచ్చిన డబ్బుల కన్నా ఎక్కువనే అనేది తీసేసుకున్నాము. ఇంకా తీసుకోవడమే బాకి, మళ్ళీ అయితే కనుక రిటర్న్ అయిపోయాము. మేము ఇంటికి వెళ్ళిపోయాకల్లా నైట్ అయితే కనుక 8 అయిపోయిందండి. అందుకే మేము బయలుదేరడం కూడా లేట్గానే బయలుదేరాం కాబట్టి తొందరగా వెళ్ళిపోయాము. ఇంకా మేమైతే ఇంకా బయటికి వెళ్ళాలి అనేసి అనుకున్నాను, కానీ మా ఆయన వద్దు అన్నాడు. అంటే వేరే షాపింగ్ చేసుకోవాలి అనేసి. షాప్ కోసం అయితే కాదు, నా కోసం ఏమైనా తీసుకుందాం అనుకున్నాను. అస్సలు వద్దు అన్నాడు. డిమార్ట్కి వెళ్దాము అంటే అక్కడ బిల్ వేసేలకల్నే మనకు ఇంకా నైట్ అయిపోతుంది, వద్దనేసి అన్నాడు. ఇంకొక పని మీద వచ్చేసాం. కర్నూలుకి అన్నాం కదా, అదే హాస్పిటల్ పని మీదనే వచ్చామండి. ఆడ నంద్యాలలో చూపించుకొని కర్నూలులో చెక్ చేయించమంటే ఇక్కడికి కూడా వచ్చేసాము. అందుకోసమే హాస్పిటల్ దగ్గరికి అయితే ఇంకా వెళ్తూ ఉన్నాము. నేనైతే ఇంకా వీడియో తీసుకుంటా ఒక్కదాన్ని కూర్చున్నాను. అయితే పోయేటప్పుడు పడుకున్నాను, వచ్చేటప్పుడు పడుకొని నిద్రపోయాను. ఈ 2 రోజులు నిద్రల్లో ఒకటే రోజు అనేది అయిపోయింది నాకైతే. బాగా చాలా మంచిగా అనిపించేసింది. ఇంకా మా పాప వచ్చింటే కొంచెం అల్లరిగా చేసేది, కానీ అది కావాలి ఇది కావాలి అనేసి. మా పాప రాలేదు కాబట్టి ప్రశాంతంగా వచ్చేసాము. పిల్లలు ఉంటే ఇదే బాధ ఉంటుంది. మా ఆయనతో ఒక దిక్కు పాప రాలేదు అంటుంటే బాగుందిలే అనేసి అంటూ ఉన్నాడు. ఈ వీడియో చూసిందనుకో మా పాప కూడా తిట్టేస్తుంది. ఇంకా మొత్తం తెచ్చినట్టయితే చూద్దాం మరి. నిన్న కర్నూలుకి పోయి తీసుకొచ్చిన సంచి అయితే ఇది ఈ సంచి అండి. కర్నూలుకి ఎందుకు పోయామో మీకు అర్థమైంది కదా. ఫాల్ తీసుకురానియడానికండి కర్నూలుకి పోయినది. ఎందుకంటే ఫాల్ అనేది చాలా మటుకు అయిపోతూ ఉన్నాయి. బ్లౌజులు కుట్టించుకోకపోయినా ఫాల్ మటుకు కన్ఫామ్గా కుట్టించుకుంటూ ఉన్నారు. అందుకోసమని నాకు ఫాల్ అనేది ఎక్కువగా అయిపోతూ ఉన్నాయి. మొన్న ఫస్ట్ మనం షాప్ స్టార్ట్ చేసినప్పుడే హైదరాబాద్ కాడ నుంచి తెచ్చినాము, అవి మొత్తం అయిపోయాయి. తర్వాత కర్నూలు నుంచే వేరే వాళ్ళతో అనేది తెప్పించేసాను. అప్పుడు అవి కూడా అయిపోయాయి. ఇప్పుడు మ్యాక్సిమం ఒక 20-30 పాలు ఉంటాయి. అవి కూడా కలర్లు లైట్ కలర్స్ ఉన్నాయి. మనకు లైట్ కలర్స్ కాదు కదా, కొంచెం అంటే లైట్ కలర్స్ మనకు తక్కువ పోతాయి. మనకు నిండు కలర్సే మ్యాక్సిమం పోయేది. ఇవి అయితే మొత్తం ఇన్ని తీసుకొని వచ్చాను. ఇవన్నీ ఎక్కడ సర్దాలో నాకైతే అర్థం కావట్లేదు అసలు. ఇది ఈరోజు సండేనండి. సండే మ్యాక్సిమం మన షాప్ అనేది ఉండదు. ఈరోజు షాపు అంటే కుట్టడానికి అయితే నేను రాలేదు. ఎందుకు వచ్చానంటే ఇవి రేపు అంటే పిల్లలు వచ్చేస్తారండి. మనకు పిల్లలు ఏంటంటే వాళ్ళు వచ్చినప్పుడు నేను ఇది సర్దుకుంటూ ఉండడం అయితే కాని పని. ఏ దాంట్లో సర్దాలనో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. డబ్బాలోనే వేసి పెడదామా, పోయినసారి అనేది ఈ బాక్స్లో వేసి పెట్టేశాము.
ఈసారి డబ్బాలోనే పెడదామా లేకుంటే ఇట్లా సర్దేద్దామా, ఎక్కువ మొత్తం కదా అనేది అర్థం కాలేదు. చూద్దాం ఎలా అయితే నాకు అలా అనేట్టుగా నేను అనుకుంటూ ఉన్నాను. ఇది బాగుంటుందో బాగుండదో చూద్దాం. ఫాల్ అయితే కనుక ఇవండి ఫాల్స్ మొత్తము. అయితే ఇవి మొత్తం వచ్చేసి మనకు 10,000 చిల్లర పడింది వెళ్ళ ఫాల్లల్లా. మేము ఒక 5,000కి అట్లా తెద్దాంలే అనుకున్నాం, కానీ ఇంత అవుతుంది అని అనుకోలేదు. దీనిలో సర్దుదాం అనుకుంటున్నాను. చూడండి ఈ గుట్లో తీద్దాము. ఇవన్నీ నేను పుట్టినే పెట్టిరండి, దీంట్లో ట్రై చేద్దాము పెట్టడానికి. అవుతే ఏం లేదు, లేకుంటే వేరే దాంట్లో. ఈ కవర్లన్నీ ఆడబెట్టాలని అర్థం కావట్లేదు. ఇవి హెమ్మింగ్ చేయాల్సినవి ఏమీ అస్సలు. ఈ ఇరుకులు అనేది ఇంతకుముందు బాక్స్లో వేసినప్పుడు బాగానే ఉన్నది, కానీ ఏమో మళ్ళీ అట్లా అనిపిస్తుంది. చూద్దాం. కలర్స్ అనేది ఇవన్నీ ఏందో అర్థం కావట్లేదు అసలు. ఇప్పుడు వెనక సైడ్ గ్యాప్ వస్తుంది కదా, ఆ గ్యాప్లో ఏం పెట్టాలనో అది వేయట్లేదు. అన్నీ కట్టలే తెచ్చేసామండి. కలర్కి ఒక కట్ట మాదిరి 12 వస్తాయంట. ఈ 12 అనేది తీసుకొచ్చేసాము, అందుకు అమౌంట్ చాలా ఎక్కువ అయిపోయింది. ఇవన్నీ సర్ది లోపల సరిపోతుంది. అన్ని కలర్స్ తెచ్చుకున్నాను మ్యాక్సిమము. పోయినసారి వేరే వాళ్ళతో తెప్పించాను కదా, వేరే అన్న కర్నూలు పోతుంటే మా ఆయనతో తెప్పించాడు. జెంట్స్కి ఏం తెలుసు అండి, ఏం తెలియదు కదా. మనమైతే కనుక ఏ కలర్స్ పోతాయి ఏ కలర్స్ పోవు అనేది అర్థమవుతుంది కాబట్టి అవి అనేది తెచ్చుకోవచ్చు. ఇది ఎట్లా పెట్టాలో అర్థం కావట్లేదు. ఇవన్నీ పడతాయంటావా, ఏమీ అర్థం కాలేదు. చూద్దాం. ఎట్టకేలకు అనేది ఇలా సర్దేశాను. అన్నీ కలర్స్ ప్రకారం సర్దామంటే కావట్లేదు అసలు. ఏమో ఇలా సర్దాను. చూద్దాం. కేల తీయడం పెట్టడంలో మళ్ళీ పోతాయి, అది మటుకు నిజమే. అంత మనం ఎలా సర్దామో అలా ఉండడం అంటే చాలా కష్టమే. ఈ చీరలు ఇవెల్ల లేకుండా ఉంటే మేబీ ఈ గూడు ఉండింటే సరిపోవు. ఇప్పుడు ఇవెల్ల ఏడ పెట్టాలని అర్థం కావట్లేదు అసలు. ఇప్పుడు మళ్ళీ దీనికి ఇక్కడ ఒక బాక్స్ అన్నా పెట్టేసేయాలి. ఆ బాక్స్ తీసి కింద పెట్టేసేయాల్సిందే. కింద పెట్టి తర్వాత అనేది మనం ఇవి ఇచ్చిన బట్టలు అనేది ఒక దాంట్లో పెట్టుకోవాల్సింది అయితే ఉంటుంది. ఏం చేస్తాం, ఏం లేదు, ఏం చేయనికి ఏం లేదు కాబట్టి ఇంకా ఫాల్ అయితే ఎట్టకేలకు ఇలా సర్దేశాను. ఈ రోజుకైతే ఉండనివ్వండి, ఏం చేస్తాం. ఇవన్నీ వచ్చేసి 56 కట్టలు ఉన్నాయండి. 56 కట్టలు అంటే కట్టలో 12, 56 కట్టలు తీసుకొని వచ్చేసాము. ఇంకా ఎక్కడన్నా ఫాల్ రేట్ తక్కువ పడుతుంది అంటే ఇంకా కామెంట్ చేయండి.